ఎస్ సార్. మన నెక్స్ట్ వర్క్ ఏంటి? సాంగ్స్ డిస్ప్లే చేయాలి. జస్ట్ ఒకసారి నేను రన్ చేస్తున్నాను. ఓకే, వేర్ ఆర్ యూ ఎస్టిఎస్? ఓకే, ఎస్టిఎస్ అయితే ఓపెన్ అయింది. నేను ఇంకా మళ్ళీ ప్రతిసారి డ్రా చేయడం ఎందుకు క్లాస్లో అని చెప్పేసి మనకు కావాల్సిన డయాగ్రామ్ని నేను ముందుగానే ప్రింట్ చేసి పెట్టాను. ఓకే, రాసి ఇమేజ్ని సేవ్ చేసుకొని పెట్టాను. ఓకే, ఇలా, ఎందుకంటే మళ్ళీ తర్వాత క్లాస్లో టైం వేస్ట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఎస్ సార్. ప్రతిరోజు దానికే నియర్లీ 10 minutes 20 minutes అయిపోతుంది. లేదు అసలు 30 minutes అయిపోతుంది. ఆల్రెడీ తెలిసిన ఇమేజెస్, తెలిసిన ప్రాసెస్, మళ్ళీ దానికోసం అంత టైం స్పెండ్ చేయడం మీకు. ఓకే, నెక్స్ట్ మన ప్రాసెస్ ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం. మ్యూజిక్ హబ్ అప్లికేషన్. ఓకే, నా ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఫ్రమ్ మెయిన్ మెథడ్ రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకే, 9052 మీద రన్ అయింది. సార్ చెక్ చేసుకుందాం. హలో, it is running on the port 9052 local host. ఇది ఇట్లా స్ట్రైట్గా నిలబెట్టుకోవడానికి ఎలా రావట్లేదు? ఇంతకుముందు ఏదో చేసామండి, ఫార్వర్డ్. ఏంటది సార్? ఇది ఇప్పుడు ఈ బార్ ఉంది కదా, ఈ బార్ని నేను స్ట్రైట్గా నిలబెట్టాలి ఇక్కడ సైడ్, అడ్డం లేకుండా మనకు. ఏ బార్? ఇది ఇక్కడ ఈ స్క్రోలింగ్ బార్. ఓహో, అదా. ఏదో ఆప్షన్ ఉంటుంది, నేను ఇంత ముందు తీసి ఇక్కడ ఇట్లా స్ట్రైట్గా పెట్టుకునేవాడిని క్లాస్కి అడ్డం లేకుండా. అది ఎక్కడో నేను మర్చిపోయా. ఓకే, ఓకే, ఇది ఎక్కడ రన్ అవుతుంది? ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది? 9052 మీద రన్ అవుతుంది. నేను ఏం చేస్తున్నాను అంటే లోకల్ హోస్ట్ 9052 రన్ చేస్తున్నాను. ఓకే, లాగిన్ అవుదాం యాజ్ ఏ ప్రీతి 123. ప్రీతి @mail.com. ప్రీతి అడ్మిన్ లో లాగిన్ అయ్యాము. యాడ్ సాంగ్స్, ఓకే, యాడ్ సాంగ్స్ చేసాము. నెక్స్ట్ వ్యూ సాంగ్స్, డిస్ప్లే ద సాంగ్స్ వరకు చూపిస్తున్నాయి. ఇప్పుడు మనకి ఏం చేయాలి? సాంగ్స్ డిస్ప్లే చేయాలి. ఇప్పుడు మనం యాడ్ చేసిన డేటాబేస్లో ఉన్న సాంగ్స్ అన్ని డిస్ప్లే చేయాలి. ఇక్కడ మనకైతే చూపిస్తుంది, ఓకే సాంగ్స్ యాడ్ చేసావు, చూసుకో పర్టికులర్గా ఈ సాంగ్స్ నువ్వు యాడ్ చేసిందని చూపించింది. ఇక్కడ చూడండి, సారీ, సాంగ్ ఐడి, నేమ్ ఒకే ఒక మాట, ఆర్టిస్ట్ పూర్ణచంద్రరావు, జోనర్ లవ్, లింక్ సాంగ్ లింక్, ఓకే, ప్లేలిస్ట్ ఇంకా మనం పూర్తి క్రియేట్ చేయలేదు కదా, అలా. ఓకే, వర్కింగ్లో అయితే ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఎక్కడ ప్లేలిస్ట్ కనిపించేలా చేయాలి. దానికోసం మనం ఏం హెల్ప్ తీసుకోవాలి? టైమ్ లీఫ్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. ఆ ప్రాసెస్ని చూద్దాం, చూడండి. ఓకే, నెక్స్ట్ దానికోసం ఏంటంటే నేను ఒక డయాగ్రామ్ గీసి పెట్టాను. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అని. ఓకే, డిస్ప్లే ద సాంగ్స్, వేర్ ఆర్ యూ? డిస్ప్లే ద సాంగ్స్. ఓకే, ఇది మన ప్రాసెస్. ఇది ఇందాక అయిపోయింది కదా, ఇది నెక్స్ట్.
యాడ్ సాంగ్స్. నెక్స్ట్ ఇది కూడా రైట్. యాడ్ సాంగ్స్ మాడ్యూల్ కదా, ఏంటి అన్నిటికీ చూపిస్తుంది. సాంగ్స్ కంట్రోలర్. ప్లేలిస్ట్ ఇది కదా చూపించాల్సింది. అవును సార్. ఎస్, యాడ్ సాంగ్స్ ప్లేలిస్ట్ కదా మనం ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. ఈ డయాగ్రామ్ నేను మనం గీసుకున్నాము, కాకపోతే అది వేరే ఫార్మాట్ లో. ఇప్పుడు పవర్ అయిపోయింది, క్లాస్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏం చేసాము, ఇక్కడ ఏం చేసింది, ఇక్కడ మనకు అవుట్పుట్ లో ప్లేలిస్ట్ అయితే చూపించింది కదా. మన బ్రౌజర్ ఇందాక రన్ చేసినప్పుడు మనకు ప్లేలిస్ట్ అయితే చూపించింది కన్సోల్లో. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం, వేర్ ఆర్ యూ, ఓకే ఇమేజ్ కదా. ఇక్కడ ఆ ప్లేలిస్ట్ ఏదైతే ఉందో ఆ యూజర్ యొక్క నేము, ఆర్టిస్ట్, జోనర్, లింక్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ సాంగ్స్ లిస్ట్ అనే వేరియబుల్లో ఒక అడ్రస్లో ఉన్నాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ 500 అనే అడ్రస్ తీసుకున్నాను అనుకోండి, సాంగ్స్ లిస్ట్లో స్టోర్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ సాంగ్స్ లిస్ట్ని డేటాబేస్లో స్టోర్ చేయాలి. ఇక్కడ మనకు చూపించాలన్నమాట. ఇదేంటిది డేటాబేస్ కాదు, డిస్ప్లే సాంగ్స్ HTML పేజ్ మన బ్రౌజర్లో చూపించాలి. ఓకే, ఇక్కడ ఏంది బ్రౌజర్లో చూపించాలి మన డిస్ప్లే సాంగ్స్ .html పేజ్. ఇది మన ఒక వెబ్ పేజ్. ఇక్కడ మనకి ఏం చేయాలి, ఒక బాక్స్ లాగా వచ్చి ఇక్కడ నేము, ఆర్టిస్ట్, జోనర్, లింక్ ఈ డీటెయిల్స్ అన్ని పైనుండి మనం ఏదైతే ఈ డీటెయిల్స్ని యాడ్ చేస్తున్నామో ఇక్కడ ఈ బాక్స్లో రావాలి. అది మన రిక్వైర్మెంట్. దానికోసం ఏం చేస్తున్నాను, ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ని తీసుకొని సాంగ్స్ కంట్రోలర్ .java అనే జావా క్లాస్ మనకు ఆల్రెడీ ఉంది కదా, దాంట్లో నేనేం చేస్తున్నాను అంటే డిస్ప్లే, ఇప్పుడు మనకి ఏం చేయాలి, సాంగ్స్ చూడాలి. మనం సాంగ్స్ అయితే మనం యాడ్ చేస్తున్నాం, యాడ్ చేస్తే డేటాబేస్లో ఉంటుంది, మనం చూడాలి కాబట్టి దానికోసం వ్యూ సాంగ్స్ అనే మెథడ్ తీసుకున్నాను. దాంట్లో ఇక్కడ ఒక కాన్సెప్ట్, ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఒక రకంగా ఇక్కడ మోడల్ అనే యాట్రిబ్యూట్ని నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను అనమాట. ఓకే, మోడల్ అనే యాట్రిబ్యూట్ని ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పాస్ చేస్తే ఏమైంది, ఈ మోడల్ అనే యాట్రిబ్యూట్ యొక్క ఫంక్షనాలిటీ అంతా స్ప్రింగ్ బూటే చూసుకునేది. ఓకే, స్ప్రింగ్ బూటే మోడల్ యొక్క ఫంక్షనాలిటీ అని తీసుకునేది. అంటే ఏం చేసేది, మనం ఏదైతే లిస్ట్ని పాస్ చేస్తున్నామో ఆ లిస్ట్ని తీసుకొని ఆ లిస్ట్ని టైమ్ లీఫ్ యొక్క హెల్ప్తో, ఈ టైమ్ లీఫ్ ఏం చేసేది, ఫ్రంట్ ఎండ్తో మనం ఏం డిస్ప్లే చేయాలి, ఫ్రంట్ ఎండ్లో మనం ఏదైతే డేటాను మనం తీసుకుంటున్నామో ఆ డేటా అంతా ఎలా డిస్ప్లే చేయాలని ఇది టైమ్ లీఫ్ చేసుకునేది అనమాట. ఇక్కడ మోడలు, ఈ టైమ్ లీఫ్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్. ఓకే, ప్రీ డిఫైన్డ్ అవే కోడ్ అది ప్రీ డిఫైన్డ్ కోడ్ ఉంటుంది. మనం టైమ్ లీఫ్ని డిపెండ్ చేసుకున్నాం. ఇక్కడ మోడల్లో కూడా తర్వాత ఆ డిపెండెన్సీని తీసుకుంటాం బై యూజింగ్ ఇంపోర్ట్. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ మోడల్ ఏదైతే ఉందో దాని యొక్క రెఫరెన్స్ వేరియబుల్ మోడల్ డాట్ యాడ్ స్టూడెంట్ అనే మెథడ్ తీసుకొని ఇక్కడ సాంగ్స్ లిస్ట్ ఉంది కదా, దీని పేరు ఇక్కడ సాంగ్స్ లిస్ట్ అని పెట్టాను. ఆ సాంగ్స్ లిస్ట్ని ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఓకే, దానికి రెఫరెన్స్ కూడా సాంగ్స్ లిస్ట్ అనేది తీసుకున్నాను. ఇది ఇక్కడ చూడండి డబుల్ కొటేషన్లో ఉంది, ఇక్కడ కొటేషన్లో ఉండవు, ఇది రిఫరెన్స్. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను, దీనికి సాంగ్స్ లిస్ట్ అని ఏదైతే నేను రెఫరెన్స్ ఇచ్చానో అదే లిస్ట్ని ఇక్కడ, ఇది ఊరు జస్ట్ రెఫరెన్స్, ఇది ఫస్ట్ రాసింది. అసలు యాక్చువల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఏదైతే లిస్ట్ని తీసుకున్నానో ఆ లిస్ట్ని నేను మోడల్ ద్వారా ఇస్తున్నాను అనమాట. మోడల్ ఏం చేస్తుంది, మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకే, మోడల్ ద్వారా మనకి డిస్ప్లే చేస్తుంది. ఈ మోడల్ ఏం చేసేది, ప్రాసెస్ చేసుకొని మళ్ళీ మనకు డిస్ప్లే చేస్తుంది. సాంగ్స్ లిస్ట్ తీసుకొని మోడల్ ప్రాసెస్ చేసి బై యూజింగ్ టైమ్ లీఫ్ డిస్ప్లే చేస్తుంది. ఇంతకుముందు ఏం చేయాలి, మళ్ళీ మోడల్ నుంచి మళ్ళీ కంట్రోల్కి ఎలా రావాలి కదా, సేమ్ ప్రాసెస్ జరిగింది లోపల. ఆ ప్రాసెస్ ఎవరు చేస్తారు, టైమ్ లీఫ్ చేసింది. ఓకే, అది మనం ప్రాక్టికల్గా చేసుకున్నాం. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే మనం కంటిన్యూ చేయొచ్చు. కొంచెం జూమా, మినిమైజ్ చేయండి సార్. మినిమైజా, కొంచెం దగ్గర చేయండి, దూరం చేయండి. ఎస్ సార్. ఇది చిన్నగా కనిపిస్తుంది కదా మినిమైజ్ చేస్తే, అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ అంతా కనిపిస్తుంది దాని. ఓకే, తీసుకున్నాను సార్ అది. ఓకే డన్. నెక్స్ట్ ఇప్పుడు మనం యాక్చువల్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇంకా బాగా అర్థమైంది. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మనం ఏం చేసాం, ఇక్కడ కంట్రోలర్ క్లాస్, సాంగ్స్ కంట్రోలర్ క్లాస్లోకి వెళ్దాం. సేమ్ అక్కడ బోర్డు మీద ఇందాక ఇప్పుడు అది ఏదైతే చెప్పుకున్నామో సేమ్ ప్రాసెస్.
ఇప్పుడు సాంగ్స్ కంట్రోలర్ క్లాస్లోకి వెళ్ళాను. ఇక్కడ ఏముంది, మనం ఇప్పుడు ఏం చేయాలి, వ్యూ చేయాలి, సాంగ్స్ని చూడాలి కదా. వ్యూ సాంగ్స్ అనే మెథడ్ ఆల్రెడీ రాసాము. ఇక్కడ ఏం చేసాం, డిస్ప్లే సాంగ్స్ అన్నాం. ఓకే, ఇక్కడ ఏం చేసాం మనం ఇంతకుముందు, మ్యాప్ వ్యూ సాంగ్స్ అన్నింటిని లిస్ట్లో తీసుకొని జస్ట్ రిటర్న్ టు డిస్ప్లే సాంగ్స్ రిటర్న్ చేసాం. కానీ డిస్ప్లే సాంగ్స్లో ఏముంది, జస్ట్ ఒక మెసేజ్ మాత్రమే ఉంది. అప్లికేషన్ ప్రాపర్టీస్ టెంప్లెట్స్లోకి వెళ్ళి డిస్ప్లే సాంగ్స్ HTML పేజ్కి వెళ్ళాం. ఓకే, ఇక్కడ జస్ట్ డిస్ప్లే సాంగ్స్ అనే ఉంది, ఇదే డిస్ప్లే అవుతుంది. ప్రాసెస్ అయితే ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే కంట్రోలర్ క్లాస్లో మనం ఇక్కడ చూడండి ప్రింట్ స్టేట్మెంట్ రాసాం. నేనేం చేస్తున్నాను అంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ తీసేస్తున్నాను. తీసేసి చిన్న ప్రాసెస్ ఏంటంటే సాంగ్ సర్వీస్ డాట్ ఫెచ్ ఆల్ ద సాంగ్స్ అనే అన్ని సాంగ్స్ ఫెచ్ చేసుకొని నేను సాంగ్స్ లిస్ట్లో స్టోర్ చేసుకున్నాను. సాంగ్స్ లిస్ట్లో అయితే ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి, ఆ సాంగ్స్ లిస్ట్ని మోడల్గా పాస్ చేయాలి. ఆ మోడల్ పాస్ చేస్తే ఆ మోడల్ ఏం చేసిద్ది, మనకు డిస్ప్లే చేయడానికి ఉపయోగపడింది. నేనేం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మోడల్ అనే అట్రిబ్యూట్ని తీసుకున్నాం. మోడల్, ఆ మోడల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మోడల్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం ఫ్రమ్ స్పేస్ మోడల్ ఫ్రమ్ org spring framework.ui దాంట్లోంచి ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇంపోర్ట్ అయిందో చూడండి ఇక్కడ. ఓకే, ఇంపోర్ట్ అయింది. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు ఆ మోడల్ యొక్క రెఫరెన్స్ వేరియబుల్ తీసుకొని మోడల్ పాస్ చేసాం. మోడల్ ఓకే, మోడల్ డాట్ యాడ్ అట్రిబ్యూట్ ఏదైతే సాంగ్స్ లిస్ట్ అయితే ఉందో ఈ సాంగ్స్ లిస్ట్ అట్రిబ్యూట్ ని మోడల్ అట్రిబ్యూట్ కి పాస్ చేయాలి. యాడ్ అట్రిబ్యూట్ అనే మెథడ్ తీసుకొని ఈ యాడ్ అట్రిబ్యూట్ మెథడ్ కూడా స్ప్రింగ్ బూట్ లో మోడల్లో స్ప్రింగ్ బూట్ లో ఉండిద్ది అనమాట. అట్రిబ్యూట్ ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నాను, సాంగ్స్ లిస్ట్ అని పాస్ చేస్తున్నాను. లిస్ట్ ఓకే, సాంగ్స్ లిస్ట్ ని పాస్ చేశాను. దానికి ఒక రిఫరెన్స్ సాంగ్స్ లిస్ట్. ఓకే, సాంగ్స్ లిస్ట్ అని పాస్ చేశాను. సెమీకోలన్. నెక్స్ట్ ఏం చేద్దాం, ఓకే సాంగ్స్ లిస్ట్ అయితే పాస్ చేశాను. ఇప్పుడు ఇదేం చేసేది, రిటర్న్ టు డిస్ప్లే సాంగ్స్. ఇప్పుడు ఏదైతే ఈ మెథడ్ ఏం చేసేది, ఏదైతే సాంగ్స్ ఉన్నాయో ఆ సాంగ్స్ ని మనకి మన ఫ్రంట్ ఎండ్ పేజ్ మీద డిస్ప్లే చేయడానికి యూస్ఫుల్ అయింది అనమాట. ఓకే, సాంగ్స్ అన్నిటిని తీసుకొని దాన్ని మనకి డిస్ప్లే సాంగ్స్ అనే పేజ్కి డిస్ప్లే చేసింది. ఓకే, అప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ డిస్ప్లే సాంగ్స్ డాట్ HTML పేజ్కి వెళ్ళి ఇక్కడ మనకి ఏదైతే ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్లో మనం కోడ్ చేసుకోవాలి. మన HTML పేజ్ యొక్క కోడ్ మనం ఇప్పుడు చేసుకోవాలి. ఓకే, దానికోసం ఏం చేద్దామంటే సేమ్ HTML డాక్యుమెంట్ ఉంది కదా, ఇక్కడ ఒక ట్రిక్ ఏంటో చెప్పనా, ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఐ హోప్ చెప్పలేదని నేను అనుకుంటున్నాను, అందుకని మళ్ళీ చెప్తున్నాను. నేను HTML పేజ్ అంతా తీసేసాను. ఓకే, వద్దులే తర్వాత చెప్తాను. ఓకే ఓకే, ఫస్ట్ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ వెనక్కి వెళ్ళి కోడ్ మోడిఫై చేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డిస్ప్లే సాంగ్స్ అని టైటిల్ తీసుకున్నాను. ఓకే, డిస్ప్లే సాంగ్స్, డిస్ప్లే సాంగ్స్ కదా, ఇది డిస్ప్లే సాంగ్స్ అని తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే మనకి ఎలా రావాలి అవుట్పుట్, ఒక టేబుల్ ఫార్మాట్లో వచ్చి, ఓకే ఒక టేబుల్ ఫార్మాట్లో వచ్చి దానికి టేబుల్ హెడ్ ఉండాలి, టేబుల్లో డేటా ఉండాలి, ఒక టేబుల్ ఉండాలి. టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం ఫస్ట్, ఓకే టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం, బై యూజింగ్ టేబుల్ ట్యాగ్. ఓకే, టేబుల్ ట్యాగ్ యూసేసి మనం టేబుల్ క్రియేట్ చేస్తాం. దాంతోపాటు ఒక లిస్ట్లో ఎలిమెంట్స్ అన్నిటిని పాస్ చేయాలి. ఓకే, దానికి చిన్న కోడ్ ఉండిద్ది, నేను టైప్ చేసి చూపిస్తాను. నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఇది మీకు అసైన్మెంట్ ఇచ్చి కంటిన్యూ చేద్దాం అనుకున్నా, బట్ నేనే కంప్లీట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ డిస్ప్లే సాంగ్స్ అనే మెసేజ్ తీసేస్తున్నాను బాడీ ట్యాగ్. ఓకే, బాడీ ట్యాగ్లో తీసేసి ఇక్కడ ఏంటి, మనం ఏదైనా టేబుల్ క్రియేట్ చేయాలనుకోండి HTML పేజ్లో ఏం చేస్తాం, టేబుల్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. టేబుల్ ఏంటి స్లోగా ఉంది, ల్యాగ్ అవుతున్నట్టుంది. టేబుల్, ఓకే టేబుల్ ట్యాగ్ తీసుకున్నాను. ఈ టేబుల్ ట్యాగ్లో మనకు కావాల్సిన ఫంక్షనాలిటీస్ అన్ని మనం ఇక్కడ పాస్ చేయాలి. ఓకే, అప్పుడు ఆర్ యూ గెటింగ్? Yes, sir.
టేబుల్ ట్యాగ్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఫస్ట్ టేబుల్ ఏముంటాయి? టేబుల్ రోస్, టేబుల్ డేటా, అంతేనా? ఎస్ సార్. టేబుల్ హెడ్, టేబుల్ రోస్, టేబుల్ డేటా. ఓకే, నేను ఫస్ట్ టేబుల్ హెడ్ క్రియేట్ చేయాలి కదా ఫస్ట్ మనం. టీ హెడ్ ట్యాగ్ తీసుకుంటే టేబుల్ హెడ్ క్రియేట్ అయింది. ఓకే, టేబుల్ హెడ్ టేబుల్ హెడ్ చిన్న. ఓకే, టేబుల్ హెడ్ ట్యాగ్ తీసుకున్నాను. ఈ టేబుల్ హెడ్ ట్యాగ్లో ఏం పాస్ చేయాలి? నాకు కావాల్సిన టేబుల్ రోస్ పాస్ చేయాలి. టేబుల్ హెడ్ లోపల టేబుల్ రోస్ ఎలా పాస్ చేస్తాం? టీఆర్ ట్యాగ్ చేసేసి టేబుల్ రోస్ పాస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సారీ, నేను ఎట్లా అంటే విఎస్ కోడ్ మూడ్లోకి వెళ్ళిపోతున్నాను. విఎస్ కోడ్లో అనుకోండి మనం స్పేస్ కొట్టగానే వచ్చేస్తుంది కదా, ఏం రావట్లేదు అనుకుంటున్నాను. ఓకే, నేను ఏం చేశాను? టేబుల్ రోస్ పాస్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి? టేబుల్ హెడ్ ఉంది, టేబుల్ రో ఉంది. ఓకే, ఆ రోస్లోకి డేటాను పాస్ చేయాలి. ఫస్ట్ ఉన్న రో ఉంది కదా, ఆ రోలో ఫస్ట్ టేబుల్లో ఫస్ట్ రో ఏముంటుంది? ఆ టేబుల్ సంబంధించిన కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, ఐడి, పాస్వర్డ్, లేకపోతే ఏదో డిఫరెంట్ ఆర్టిస్ట్, జోనర్, లింక్, ఇవన్నీ ఉంటాయి కదా. టేబుల్ హెడ్లో ఉన్న ఫస్ట్ కాలం అది రావాలి మనకి. నేను ఆ టేబుల్ డేటా ఏం పాస్ చేస్తున్నాను? ఫస్ట్ వన్ నేమ్, క్యాపిటల్స్ ఇద్దాము, స్మాల్ ఇద్దాము. ఓకే, అండ్ నెక్స్ట్ టేబుల్ డేటా ఆర్టిస్ట్, నెక్స్ట్ టేబుల్ డేటా జోనర్ అంటారంట దాన్ని. మనం క్యాజువల్గా జోనర్ అంటాం. నేనైతే అలానే అంటాను. ఓకే, ఏ జోనర్లో వచ్చింది అన్నట్టుగా జోనర్ లింక్. ఓకే, ఇక్కడ ఏం చేశాను? ఫస్ట్ టేబుల్ రో అయితే ఏర్పడింది. ఒకసారి రన్ చేసి చూద్దాం అసలు ఈ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా. అసలు మనం తర్వాత చేస్తే ఏదన్నా రన్ అయిద్దా లేదా చూద్దాం. ఇప్పుడు ఏం చేసాం? టేబుల్ ట్యాగ్ తీసుకున్నాం, బట్ ఫస్ట్ రో మాత్రమే క్రియేట్ చేసాం. అంటే టేబుల్లో పైన హెడ్డింగ్స్, క్రియేట్ చేసాము. అసలు డిస్ప్లే డాట్ HTML పేజ్కి డిస్ప్లే అవుతుందా లేదా చూద్దాం. నేను సేవ్ చేస్తున్నాను, జస్ట్ ఫర్ రెఫరెన్స్ కోసమే నేను రన్ చేస్తున్నాను. ఆ బోర్డ్ మీద రన్ అయింది. స్టార్టెడ్ ఆన్ ద పోర్ట్ 9052. ఓకే, నేమ్, ఆర్టిస్ట్, జానర్, లింక్ వచ్చిందా? ఇంతకుముందు ఏం కనపడుతుంది మనకి? ఇంతకుముందు ఇక్కడ డిస్ప్లే సాంగ్స్ ఉంటుంది. నేను ఆ మెసేజ్ డిస్ప్లే సాంగ్స్. అది తీసేసి నేమ్, ఆర్టిస్ట్, జానర్, లింక్ ఏదైతే మన హెడ్డింగ్స్ ఇచ్చామో అది వస్తుంది. ఇంకొకటి ఏం చేస్తానంటే మనకు బాక్స్ లాగా కనిపించాలి కదా నీట్గా. వేర్ ఇట్ ఈస్ డిస్ప్లే సాంగ్స్. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం? ఇక్కడ టేబుల్ అనే దగ్గర బోర్డర్ అని పాస్ చేస్తే బాక్స్ రావాలి. బోర్డర్ ఇస్తున్నాను. సేవ్ కరో. పోర్ట్ రన్నింగ్ లో ఉంది కాబట్టి రీఫ్రెష్ చేద్దాం. వచ్చేసిందా? మనకైతే టేబుల్ ఫార్మాట్ లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? నేను సర్వర్ని స్టాప్ చెయ్యట్లేదు ప్రజెంట్. ఓకే, నేను కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, టేబుల్ హెడ్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? టేబుల్ బాడీని క్రియేట్ చేయాలి. టేబుల్ బాడీ ఏముంటాయి? కింద మనం ఏదైతే డేటా పాస్ చేస్తున్నామో అవన్నీ టేబుల్ బాడీ కిందకి వస్తాయి. టేబుల్ బాడీ క్రియేట్ చేస్తాం. టేబుల్ బాడీ ట్యాగ్. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం? టేబుల్ బాడీలో ఏముంటాయి? ఫస్ట్ టేబుల్ రోస్. ఓకే, టేబుల్ రో క్రియేట్ చేద్దాం. డిఫరెంట్ రోస్ ఉంటాయి కదా, అట్లా ఒక రోని క్రియేట్ చేస్తే మల్టిపుల్ రోస్ ఇంకా మనం యాడ్ చేసినప్పుడు దాంట్లో యాడ్ అయిపోతాయి డిఫాల్ట్గా అవే. ఓకే, నేను ఏం చేస్తాను అంటే టిఆర్ ట్యాగ్ టేబుల్ రో ట్యాగ్. ఓకే, క్లోజ్ చేసి రాస్తున్నాను కన్ఫ్యూజన్ లేకుండా. టేబుల్ రోస్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో
ఫస్ట్ రో పాస్ చేస్తున్నాను. ఇక్కడ టేబుల్ హెడ్ యొక్క ఈచ్ టేబుల్ హెడ్కి టేబుల్ హెడ్ ఫర్ ఈచ్. ఓకే, ఏం చేయాలి? సాంగ్స్ లిస్ట్ని పాస్ చేయాలి. సాంగ్స్ లిస్ట్ని పాస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డైమండ్ $సింబల్ డాట్ సాంగ్స్ లిస్ట్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం. ఓకే, నేను ఇప్పుడు ఏం చేసినట్టు ఫస్ట్ కాలమ్ని పాస్ చేయడానికి ఆ టేబుల్ రోకి ఏ టేబుల్ డేటా వెళ్ళి యాడ్ అవ్వాలి. ఓకే, ఫర్ ఈచ్ రో, ప్రతి ఒక్క రోకి ఫస్ట్ కాలమ్కి ఫస్ట్ డేటా, సెకండ్ కాలమ్కి సెకండ్ డేటా, థర్డ్ కాలమ్కి థర్డ్ డేటా. దానికోసం సింటాక్స్ అనమాట ఇది. ఓకే, సాంగ్స్ లిస్ట్లో ఉన్న ఆ లిస్ట్ ఏదైతే పాస్ చేస్తున్నామో ఆ లిస్ట్ ఫర్ ఈచ్ ఏదైతే ఫస్ట్ వాల్యూ ఉంటుందో అది ఫస్ట్ కాలంలో, ఫస్ట్ సెకండ్ వాల్యూ సెకండ్ కాలంలో, థర్డ్ వాల్యూ థర్డ్ కాలంలో వెళ్ళాలని చెప్పేసి ఇలా రాస్తాం సింటాక్స్. ఓకే, నెక్స్ట్ టేబుల్ డేటా పాస్ చేద్దాం. టేబుల్ డేటా క్లోజింగ్ చేస్తున్నాను, క్లోజ్ చేశాను, పట్టుకుంది. ఓకే, క్లోజ్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ టేబుల్ హెడ్ విత్ టెక్స్ట్ మనం ఏదైతే పాస్ చేస్తున్నామో టెక్స్ట్ టైప్ పాస్ చేస్తున్నాను. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ ఏం చేయాలి? మళ్ళీ సాంగ్స్ లిస్ట్ పాస్ చేయాలి. సాంగ్స్ లిస్ట్లో ఏం పాస్ చేయాలి? నేమ్ పాస్ చేయాలి. ఫస్ట్ సాంగ్స్ లిస్ట్ డాట్ నేమ్ అయిపోయి. సారీ. ఓకే, ఇంకా మళ్ళీ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సిన పని లేదు. మిడిల్లో డైరెక్ట్గా అదే సాంగ్స్ లిస్ట్ తీసుకుందండి. నెక్స్ట్ థర్డ్ సెకండ్ డేటా. నెక్స్ట్ మనకేముంది? పిహెచ్ టేబుల్ హెడ్ కాలమ్ టెక్స్ట్ టైప్ తీసుకుంటాం. నెక్స్ట్ ఈక్వల్ టు $సాంగ్స్ లిస్ట్ డాట్ జాన్రే. సాంగ్స్ లిస్ట్ డాట్ జాన్రే. ఓకే, పాస్ చేసాము. ఆర్టిస్ట్ పాస్ చేయలేదు కదా, ఫ్లోర్ ఒకే లైన్లో రావాలి మనం, లేకపోతే ఆర్టిస్ట్. ఓకే, ఆర్టిస్ట్ని పాస్ చేశాను. నెక్స్ట్ ఏం చేద్దాం? టేబుల్ డేటా కాపీ పేస్ట్ చేసుకుంటే బెస్ట్, బట్ టైప్ చేస్తున్నాను. టెక్స్ట్ ఈక్వల్ టు $సాంగ్స్ లిస్ట్ డాట్ జాన్రే. ఓకే, పాస్ చేసాం జోనర్ కూడా. నెక్స్ట్ ఇంకేముంది? మనం ఏదైతే ఆడియోని పాస్ చేస్తున్నామో ఆడియోని పాస్ చేసుకోవడానికి లిస్ట్లో తీసుకునేది కదా సాంగ్ నేమ్, సాంగ్ లింక్, నాట్ లిస్ట్, సాంగ్ లింక్. ఓకే, ఆ సాంగ్ లింక్ని పాస్ చేయాలి కాబట్టి దానికోసం నేను ఆడియోని పాస్ చేయాలి కాబట్టి ఆడియో ట్యాగ్ పాస్ చేద్దాం. ఓకే, ఆడియోని ఎలా పాస్ చేద్దాం చూద్దాం. టీడీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? ఆడియో ట్యాగ్ తీసుకుంటున్నాను. ఆడియో ట్యాగ్ ఎలా పాస్ చేస్తాం మామూలుగా రెగ్యులర్గా? ఏదన్నా ఐడియా ఉందా? ఓకే, ఇప్పుడు ఆడియో ట్యాగ్ ఎలా పాస్ చేస్తాం? మామూలుగా సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మన HTML పేజ్లో రాసేటప్పుడు ఇలా ఆడియో ట్యాగ్ ఉంది కదా, యాంకర్ ట్యాగ్ వచ్చేసింది. కంట్రోల్ Z. ఓకే, నార్మల్గా మన HTML యాంకర్ ట్యాగ్ ఎలా రాస్తాం, తర్వాత తీసేసి మనకు ఎలా కావాలో అది రాస్తాం. యాంకర్ ట్యాగ్ ఎలా రాస్తాం? హెచ్ఆర్ఈఎఫ్ అట్రిబ్యూట్ ఎస్ఆర్సీనా? హెచ్ఆర్ఈఎఫ్ అట్రిబ్యూట్ తీసేస్తే యాంకర్ ట్యాగ్. ఓకే, ఆడియో ట్యాగ్ అయితే సోర్స్ ఫైల్ పాస్ చేయాలి. మనకు ఆడియో ఏదైతే ఉందో ఆడియో యొక్క సోర్స్ ఫైల్ని పాస్ చేయాలి ఇక్కడ. ఓకే, ఆడియో యొక్క సోర్స్ ఫైల్ని ఇక్కడ పాస్ చేస్తాం. ఆడియో ఫైల్ని ఇక్కడ ఏం చేస్తాం? మళ్ళీ తర్వాత అది ఏ టైపో చెప్తాం. టైప్ ఈక్వల్ టు, నేను నార్మల్ సింటాక్స్ రాస్తున్నాను. ఓకే, ఇదే టైపు సాంగ్ టైపు. ఓకే, /MP3 అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తున్నాం అని చెప్పాలి. ఓకే, సాంగ్స్ ఏ టైపు? MP3 టైప్ అని చెప్పాలి.
నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాం, కంట్రోల్స్ అని కీవర్డ్ ఇవ్వాలి. కంట్రోల్స్ ఇచ్చినప్పుడే మనం పాస్ చేసిన సాంగ్ ప్లే అయ్యింది అనమాట. అది మన పాజ్ బటను, ప్లే బటను, వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇవన్నీ చూపిస్తుంది. చూపించి ఫంక్షనాలిటీ వర్క్ ఎలా చేసింది కంట్రోల్స్ పాస్ చేసినప్పుడు. ఇది మన నార్మల్ ఆడియో ట్యాగ్ యొక్క సింటాక్స్. ఇక్కడ మనం ఏం చేయాలి, సాంగ్ యొక్క లింక్ని ఇక్కడ పాస్ చేస్తే సరిపోద్ది. అది వెళ్ళి మనకి ప్రింట్ చేసింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ రిఫరెన్స్ ఇందా క్లాస్ చెప్పేటప్పుడు ఉంది, నేను చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీమీడియా ట్యాగ్స్, వేర్ ఆర్ యూ పోయిందా? అది వేరే ఫోల్డర్లో ఉన్నట్టుంది, ఇది వేరే క్లాస్ అనుకుంటా. ఉంది ఇది. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఇమేజ్ ట్యాగ్ పాస్ చేసాం. ఇమేజ్కి ఎస్ఆర్సి అట్రిబ్యూట్, ఆడియోకి ఎస్ఆర్సి అట్రిబ్యూట్. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ సోర్స్ ఫైల్ తీసుకున్నాము. ఓకే, సోర్స్ ఫైల్ తీసుకొని ఆ లింక్ దాన్ని పాస్ చేసాము. టైప్ ఏమని చెప్పాము, ఆడియో టైప్. నెక్స్ట్ ఓకే, కంట్రోల్స్ అనే కీవర్డ్ ఎందుకు రావాలంటే చూపిస్తాను చూడండి. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు, బట్ ఒక రెఫరెన్స్ కోసం. ఓకే, ఇక్కడ కంట్రోల్స్ అనే కీవర్డ్ ఎందుకు యూస్ చేసామంటే, ఇక్కడ ఆడియోని పాస్ చేసినప్పుడు ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి, సాంగ్స్ వాల్యూమ్ పెంచేది తగ్గించేది, అండ్ ఇక్కడ 3 బటన్ మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ చేసుకోవడానికి, ప్లేబ్యాక్ స్పీడ్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి, నెక్స్ట్ సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు అలా పర్ఫెక్ట్గా సాంగ్ ప్లే అవ్వాలి కదా, దానికోసం మనం కంట్రోల్స్ అనే కీవర్డ్ యూస్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు సేమ్ అలానే మనం ఆడియోని పాస్ చేయాలి ఇక్కడ, బట్ చిన్న మోడిఫికేషన్తో. ఓకే, నేను ఇదేం చేస్తున్నా అంటే కామెంట్ చేస్తున్నాను, లేకపోతే తీసేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం చేస్తాను, నెక్స్ట్ ఆడియోని పాస్ చేయాలి. టేబుల్ డేటా తీసుకున్నాం. నెక్స్ట్ బై యూజింగ్ ఆడియో ట్యాగ్, బై యూజింగ్ ఆడియో. ఓకే, ఇంత జస్ట్ ఓకే, ఆడియో source table head src equal to ఓకే, మనం అక్కడ ఏదైతే లింక్ పాస్ చేయాలనుకుంటున్నామో ఆ సాంగ్స్ లిస్ట్ డాట్ లింక్ ను పాస్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సాంగ్స్ లిస్ట్ లింక్, అదే టైపు ఆడియో టైప్ ఈక్వల్ టు ఆడియో స్లాష్ MP3 అని రాయొచ్చు, లేకపోతే MPEG అని కూడా రాయొచ్చు. MPEG. ఓకే, ఏది రాసినా కరెక్ట్, ఏది రాసినా ప్లే అయ్యింది. MPEG అని రాయండి, తర్వాత ఒకసారి MP3 అని కూడా ట్రై చేయండి, ఒకసారి వచ్చింది చూడండి. రాకపోతే MPEG అనే పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాము, సాంగ్స్ లిస్ట్ని పాస్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి పాస్ చేసినట్టు, సాంగ్స్ లిస్ట్ తీసుకొని సాంగ్ నేమ్, ఆర్టిస్ట్, జోనర్, లింక్, అవే కదా మనం అక్కడ డిస్ప్లే మీద చూస్తుంది. ఓకే, ఎక్కడ ఇది రన్ చేసినప్పుడు బ్రౌజర్. ఓకే, ఇక్కడ ఉంది నేమ్, ఆర్టిస్ట్, జోనర్, లింక్, ఇవే కదా ఉంది. సేమ్ ఇక్కడ కూడా మనం అవే పాస్ చేసాం, నేమ్, ఆర్టిస్ట్, జోనర్, లింక్, ఈ లింక్ని పాస్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, అవి మనకు డిస్ప్లే చేయాలి, రైట్. ఓకే, ఒక ఫార్మాట్లో సెట్ చేసుకున్నాం అంతా, నేమ్, ఆర్టిస్ట్, అలా ఫార్మాట్లోకి సెట్ చేసుకోవడానికి కంట్రోల్ A పెట్టి అన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ I కొడితే ఒక ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. కంట్రోల్ A, కంట్రోల్ I. ఓ సారీ. ఓకే, ఫ్రెండ్ అర్థమైందా? జస్ట్ నార్మల్ HTML పేజ్, పెద్ద టాస్క్ ఏం లేదు అక్కడ. ఓకే, ఒకసారి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాను. నెక్స్ట్ సర్వర్ ఆన్లోనే ఉందా? ఒక సర్వర్ ఆన్లోనే ఉంది, ఒకసారి నేను రన్ చేసి చూస్తాను. రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇక్కడ ఎందుకు రాలేదు, మ్యాపింగ్ జరగలేనట్టుంది. నెక్స్ట్ మ్యాపింగ్ చేయాలి, రైట్. మ్యాపింగ్ ఎలా చేస్తాం, బై యూజింగ్ కంట్రోలర్. ఓకే, వ్యూ సాంగ్స్, కస్టమర్ హోమ్కి ఓపెన్ అవ్వాలా, లేకపోతే ఇక్కడ ఏమొస్తుంది, డిస్ప్లే సాంగ్స్ డాట్ HTML టెంప్లెట్స్,
ఓకే, నేను రిమూవ్ చేసేస్తున్నాను. బ్రౌజర్ ప్లీజ్ క్యాన్సిల్ చేశాను. ఎర్రర్ ఎందుకు వచ్చిందో చూద్దాం. ఒకసారి ఎర్రర్ చూసి మనం మళ్ళీ మన సోర్స్కి వెళ్దాం. డిస్ప్లే సాంగ్స్ వుడ్ నాట్ పార్స్ యాజ్ సచ్ సాంగ్ లిస్ట్ అంట. Error happened during template parsing. Template classbox uses display songs.html page. Okay. ఒకసారి క్లోజ్ చేసేద్దాం. సర్వర్ కూడా స్టాప్ చేశాను. హెడ్ ట్యాగ్లో రాసాము. ఓకే, ఇక్కడ డిస్ప్లే సాంగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ని ఎక్కడ రీడైరెక్ట్ చేయాలి? డైరెక్ట్ డిస్ప్లే సాంగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్కి వెళ్ళింది. సాంగ్స్ కంట్రోలర్ చూద్దాం ఒకసారి. సాంగ్స్ కంట్రోలర్లో గెట్ మ్యాపింగ్ టైప్ వ్యూ సాంగ్స్ అనే పేజ్కి. ఓకే, నేను ఏం తీసుకున్నాను సార్, దీని పేరు వ్యూ సాంగ్స్, మోడల్ అట్రిబ్యూట్ పాస్ చేసాం. లిస్ట్ ఆఫ్ సాంగ్స్ లిస్ట్. సాంగ్ సర్వీసెస్ ఉందా అసలు పైన? ఎస్, సాంగ్ సర్వీసెస్ ఉంది. సాంగ్ సర్వీసెస్ డాట్ ఫెచ్ ఆల్ సాంగ్స్ ఇచ్చేసి మోడల్ అట్రిబ్యూట్లో పాస్ చేసుకున్నాం. మోడల్ అట్రిబ్యూట్ యాడ్ అట్రిబ్యూట్ సాంగ్స్ లిస్ట్ పాస్ చేసాం. సాంగ్స్ లిస్ట్ డిస్ప్లే సాంగ్స్ ఉందా? డిస్ప్లే సాంగ్స్ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. కొంచెం ఇందాక అదే కదా ఉంది. డిస్ప్లే సాంగ్స్ అనే పేజ్కి రీడైరెక్ట్ చేసాము. యాస్టీస్ ఉంది. నెక్స్ట్ డిస్ప్లే సాంగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్కి వెళ్దాం. ఇది ఈ పేజ్లోనే ఉందా? నెక్స్ట్ కంట్రోలర్ డిస్ప్లే సాంగ్స్. హెచ్టిఎంఎల్ పేజ్లో అయితే ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మనకి కింద ప్రింట్ అయింది కాబట్టి ఆల్రెడీ ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఏం చేద్దామంటే వ్యూ సాంగ్స్లోనే మోడల్ అట్రిబ్యూట్ పాస్ చేసాం. మ్యాపింగ్ టు వ్యూ సాంగ్స్. ఓకే, ఒక పేజ్ క్రియేట్ చేద్దాం ఒకసారి వ్యూ చేయడానికి. సాంగ్స్ డిస్ప్లే సాంగ్స్ అదే కదా, డిస్ప్లే సాంగ్స్ ఉంది. డిస్ప్లే సాంగ్స్ నెక్స్ట్ వ్యూ సాంగ్స్ క్రియేట్ చేసి ట్రై చేద్దాం ఒకసారి. హెచ్టిఎంఎల్ పేజ్ కదా, ఒకసారి మళ్ళీ రీరన్ చేద్దాం. ప్రాసెస్ అంతా కరెక్ట్గానే ఉంది. ఎక్కడ తేడా ఉంటుందో చూద్దాం. ఓపెన్ విత్ జావా అప్లికేషన్. Tomcat started on the port 9052. Okay. 4 minutes 15 seconds on the last time. Host call 9052. Okay, site ki vellatledu, reach avatledu. Spelling tappu. Localhost. Okay, login avudam. Admin login pt@gmail.com. పాస్వర్డ్ ఇద్దాం ప్రీతి 123. అంటే ఇందాక అప్డేట్ అయి ఉండదు, ఇప్పుడు చూద్దాం అప్డేట్ అయిందేమో. లేదు, ఎక్కడ ఎర్రర్ వస్తుంది?
templates display songs.html page. An error happening during the template parsing class path resource. Okay. Display songs.html page. ఓకే. అప్పుడు నేను ఈలోపు నేను ఇది పెడతాను, కాపీ చేసుకో. ఒకసారి రన్ చేయి, నేను కంటిన్యూ చేస్తాను. టైం అయిపోతుంది కదా, చాట్లో పెడతాను. కాపీ చేసి నీ సార్ నాకు చాట్లో పెట్టండి, నేను తర్వాత చేస్తాను నైట్. అదే చాట్లో ఉండిద్దా? నేను ఇది సేవ్ చేసుకుంటాను. పెట్టాను. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం మన క్లాస్. ఒకవేళ 7 మినిట్స్ బ్రేక్ అయిపోగానే కంటిన్యూ చేద్దాం. ఓకే సార్. ఓకే, సాంగ్స్ లిస్ట్ని పాస్ చేసాము. డిస్ప్లే సాంగ్స్, ఓకే. ఈ 7 మినిట్స్ లోపు ఇది కంప్లీట్ చేసేయి ఇప్పుడు చెప్పింది. ఓకే, కంప్లీట్ అవ్వకపోతే పర్లేదు, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. 7 మినిట్స్ అయిపోగానే నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళాను. ఓకే సార్. ఓకే, ప్రజెంట్ యూ క్యాన్ లీవ్. ఈలోపు నేను ఎర్ర కూడా చూసేస్తాను, ఎక్కడ మనం ఎక్కడన్నా మ్యాపింగ్ చేయలేదు అనుకుంటా, అంతే.